నమస్తే, నేను కపర్ ప్రసాదరావు. మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏదిరిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలేంటి, వాటి వెనుక దాగిన అసలు సత్యాలేంటి, దీన్ని వెలికి తీసేది ఏదిరిజం కార్యక్రమం. ముందుగా ఏదిరిజం కార్యక్రమం మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త పార్టీకి పందేరు. అంటే బీఆర్ఎస్ కు కోకాపేటలో 11 ఎకరాలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం అంటూ ఈ నెల 12న పార్టీ ప్రధాన కార్యదర్శి దరఖాస్తు, 18న కేబినెట్ సమావేశంలో ఆమోదం. చదరపు గజం 7,500కే. దాదాపు ఏ ఊర్లలో కూడా ఇంత తక్కువ రేట్ లేదు. ఇక్కడ మొత్తం మారుమూల ప్రాంతాలకు కూడా 7,500 గజం ఉన్నటువంటి జాగా ఎక్కడ దొరకదు. కానీ కోకాపేటలో టీఆర్ఎస్ పార్టీకి 7,500కే గజం చొప్పున 1-2 కాదు 11 ఎకరాల భూమిని సమర్పించారు. దీని ధర బహిరంగ మార్కెట్ లో 500 కోట్లు ఈ స్థలం యొక్క ధర ఉంటుంది. కానీ 40 కోట్లకే దాదాపు చేసినటువంటి పరిస్థితి ఎలా కనపడుతుంది. దానికి సంబంధించి ప్రధానమైన వార్త వచ్చింది. అట్నే ఐరాస ఎందుకు సంస్కరించాల్సిందే, లేదంటే సమితి కేవలం చర్చా వేదిక అని చెప్పి ఘర్షణను సమితి ఆపలేని స్థితి, మరో చోట గలమెత్తాల్సి వస్తుంది. ఉగ్రవాదం ప్రధానికి నిర్వచనాన్ని ఆమోదించలేనంత దైన్యం, ఏకపక్షంగా దేశాల వాస్తవ స్థితి మార్చే యత్నాన్ని తిప్పుకొట్టాలి. G7 దేశాల సదస్సులో ప్రధాని మోడీ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు. చైనాతో తూర్పు లద్దాఖ్ ఘర్షణను దృష్టిలో పెట్టుకుని చురక, మోదీజీ మీ ప్రజాదరణతో పెద్ద చిక్కొచ్చి పడింది జో బైడెన్. నిన్న పవోమా న్యూ గినియాలో విమానం దిగంగానే ఆ దేశ అధ్యక్షుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేసినటువంటి చిత్రం కూడా మనం ఆంధ్రజ్యోతి పత్రికలో చూడొచ్చు. అంటే భారతదేశ కీర్తి ఏ రకంగా ప్రపంచ స్థాయిలో గుర్తించబడుతుంది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అట్లనే నిన్న జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా మోదీజీ మీ ప్రజాదరణతో పెద్ద చిక్కొచ్చి పడింది, నాకు మీకు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నాయకుడిగా మీరున్నారు, మీ ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి మోదీజీ గారిని అడిగినటువంటి సందర్భం కూడా పత్రికలలో కనపడుతుంది. మనం ఇంకొక వార్తకు పోయినట్టయితే కోకాపేట భూముల్ని కాల్చౌకగా కొట్టేశారు అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి ఒక ప్రకటన. అట్లనే భూకేటాయింపు పెద్ద దోపిడీ అని చెప్పి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చేసినారు. తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడేందుకు కర్ణాటక ప్రభావం రాష్ట్రంలో ఏముండదు అని చెప్పి, అట్లనే బండి సంజయ్ని మార్చే ఛాన్సే లేదు అని చెప్పి, నిన్న బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతారు అని చెప్పి కూడా ఆయన ఒక మాట చెప్పినటువంటి వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నిప్పుల పిడుగుల వాన, రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు. కరీంనగర్, హైదరాబాద్ మెదక్లో ఎండలు, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ లో వాన. తడిసిన ధాన్యం, అన్నదాతల అవస్థలు, వేర్వేరు చోట్ల వడదెబ్బతో 3, పిడుగుపాటుకు 2 మృతి. కేంద్రంతో అమితం అని చెప్పి కేజ్రీవాల్ కలిసి నితీష్ తేజస్వి. సివిల్ సర్వీస్ ఆర్డినెన్స్ పై కేంద్రంతో పోర్లు అండగా ఉంటామని హామీ. అట్నే మన రాహుల్ గాంధీ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఈయన ఈ రోజు పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి అని చెప్పి ఒక మాట మాట్లాడి, మరి ఎందుకు ప్రారంభించాలి ఏంటనేది అర్థం కాలే. మరి అసదుద్దీన్ ఓవైసీ లోక్సభ స్పీకర్ గాని రాజ్యసభ ప్రారంభించవచ్చు అని చెప్పి ఈయన కొంత వెసులుబాటు ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీనిపైన కూడా చర్చించాలి. అట్లనే ఫార్మా పండుగ అని చెప్పి నల్లగొండ జిల్లాలో కాలుష్యం మూలంగా, అంటే కాలుష్య పరిశ్రమల మూలంగా భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయని చెప్పి ఒక వార్త మనకు స్పష్టంగా ఫోటోతో సహా మనకు కనబడితే, అట్నే రైతన్న తెల్లబోయే అని చెప్పి ఎప్పుడు ప్రభుత్వం ఒక మాట మాట్లాడితే రైతుకు అండగా ఉంటామంటది, తీరా ఆ మాట నుంచి వెనక్కిపోతుంది. ఇదే మళ్ళొకసారి కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇది అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి రైతులు వేస్తే ఎకరానికి 100 రూపాయల ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు చాలా మంది రైతులు అధిక సాంద్రత కలిగిన పత్తిని వేసారు. కానీ ఇప్పుడు ఆ పత్తికి సాయం అందించేటువంటి ప్రశ్నే లేదని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసింది. ఈ వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్నే మనం ఒకసారి సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో మొదటి పేజీలో పెద్ద యాడ్ ఉంది. తర్వాత మూడో పేజీ మొదటి పేజీ అనమాట. క్వింటాల్కు 9 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారు, గుండె తరుక్కుపోతుంది, రైతుల ధాన్యం దించకుండా మిల్లర్ల వేధింపులు, కాంటాలు పెడతలేరు. అంటే ఇది మనం రెగ్యులర్ గా చర్చిస్తూనే ఉన్నాం. 10% కాంటా రైతులను దోపిడీ చేస్తా ఉన్నారు. అంటే 100 కిలోలు ఉండాల్సిన చోట కేవలం 90 కిలోలు మాత్రమే జోపుతా ఉన్నారు. 10 కిలోలు ఫ్రీగా మిల్లర్లు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దైన్యమైనటువంటి పరిస్థితి. రైతు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. దీనిపైన ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని రైతులు మొరబెట్టుకున్నా కూడా ప్రభుత్వం మిల్లర్ల వైపునే ఉంటుంది తప్ప రైతుల వైపునే ఉండటం లేదు. ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లే లేవు, బంద్ చేసిండు కొనుగోళ్లు. నెలలు అక్కడ పెట్టుకున్నా కూడా రైతాంగం యొక్క ధాన్యాన్ని కొనకపోవడంతో రైతులు తిరిగి ఆ ధాన్యాన్ని తీసుకొని మిల్లర్ల దగ్గరికి పోయి 1700కే క్వింటాల్ అమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు పత్రికల్లో అనేక వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అట్నే పెట్టుబడులకు పలు సంస్థలు అని చెప్పి కేటీఆర్
చెప్పినటువంటి అంశం ఒకటి వచ్చింది. అమెరికా కంపెనీల తెలంగాణ బాట మంత్రి కేటీఆర్. విఎక్స్ఐ గ్లోబల్ తో 5,000 ఉద్యోగాలు, టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేరిన మ్యాండీ హోల్డింగ్స్ అని చెప్పి ఒక ప్రకటన. విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన స్టోరబుల్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీ కొత్త డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అంటే దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. టీఎస్ వాళ్ళ ప్రకటనలు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ అంటారు, మరోవైపు దేశంలో ఆర్థిక ఇది ఆహార దొరకలేదు, ఆకలి చావున్నాయి. అంటే తెలంగాణ కూడా దేశంలో ఉన్నది. తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉందని చెప్తున్నప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా వరి ఉత్పత్తిలో మనకంటే కూడా ముందున్నాయి. ముందున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఇలా గత మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ గతంలో బియ్యం మన దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయా రాష్ట్రాలనే ఒడ్లు పండిస్తున్నారు, వరి పండిస్తున్నారు, బియ్యం వాళ్ళకు అవసరమైన బియ్యం వాళ్ళు అక్కడనే ఉత్పత్తి చేసుకుంటున్నారు. కానీ మన వీళ్ళేమో అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టి తెలంగాణ అని చెప్పి ఒక మాట చెప్పిండు. తర్వాత ఇంకొక వార్త, రైతు బంధు చూసి అన్నిటికీ కోత. సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి ధ్వజం. ఒక్కో రైతుకు రాష్ట్రం 10,000 ఇస్తుంటే కేంద్రం 18,254 ఇస్తుంది. ఇదే ఆయన ప్రకటించినటువంటి రాష్ట్రంలో పంట బీమా లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి ఇక్కడ పాలనను గాలికి వదిలేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రం దేశకి నేత కాలేదు. కవిత అరెస్ట్ మా చేతుల్లో సిబిఐ పరిధిలోని అంశం అని చెప్పి ఒకటి. కిషన్ రెడ్డి గారి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి స్పష్టమైనటువంటి వారు. 111 జీవో రద్దుపై సుప్రీంకు అని చెప్పి న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్న స్వచ్ఛంద సంస్థలు జంట జలాశయాలను కాపాడుకోవాలంటున్న పర్యావరణవేత్తలు. జీవో ఎత్తివేతతో పర్యావరణానికి పెనుముప్పు అంటూ ఆందోళన. నిపుణుల కమిటీ నివేదికను ప్రజలకు తీసుకెళ్లే యోచనలో ఒకటి. ఏది నిజం? ఆసుపత్రిలో చేరటం పైన రోగిష్టి రాలేనా? అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంపై ఈనాడు దారుణ కథనాలు. కర్నూలు ఆసుపత్రిలో చేరటంపై విషపూరిత కల్పనలు. డాక్టర్ హితేష్ నిపుణులైన కార్డియాలజిస్ట్ అనేది చెప్పలేరు. ఇది నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక వార్తలు. ఇది ఒక సాక్షికి ఈనాడు మధ్యన జరిగినటువంటి ఒక ఘర్షణ వాతావరణానికి సంబంధించినటువంటి వార్త. రూపాయలు 550 కోట్ల విలువైన భూమి 40 కోట్లకే ఇస్తారని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన కూడా ఒకటి. రైతు వేదికలు, ఇక ప్రజా వేదికలు, ఇకపై అన్ని శాఖలు సమావేశాలు పెట్టుకునే వీళ్ళు కీలక నిర్ణయం తీసుకున్న వ్యవసాయ శాఖ. అసలు అవి ఊరికి దూరంగా ఉన్నాయి. వాటి తాళాల లిస్టు కూడా లేడు, అందులో బయటోడు లేడు. ఇప్పుడు అవి మొత్తంగా ఎందుకంటే ఒక భవనం కట్టంగా కాదు, దాని మెయింటెనెన్స్ ఉండాలి, రోజు ఊడ్చేటోడు చూసేటోడు ఉండాలి, దానికి కరెంటు బిల్ కట్టేటోడు ఉండాలి, ఆ రోజు కుండల్లో ట్యాంకుల్లో క్యాన్లో నీళ్లు తెచ్చి పెట్టేటోడు ఉండాలి, అక్కడ ఎవరైనా పోయి కూర్చోవడానికి 4 కుర్చీలు సదుపాయం ఉండాలి. ఇవన్నీ ఏవి లేకుండా రైతు వేదికలు కట్టిన అల్లరి మీటింగులు పెట్టుకోవాలి అంటే ఇది ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. గ్రామ పంచాయతీలకే నిలిపిస్తలేదు. గ్రామ పంచాయతీలనే చూసేటోడు లేడు. అట్లాంటిది మళ్ళీ రైతు వేదికల్ని ఎవడు మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వంకే తెలుసు. ఇది కూడా పెద్ద ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఊరికే ప్రజల మీద వదిలేసి ఏదో చేసినామని చెప్పుకోవడానికి పనిపిస్తుంది స్పష్టంగా అర్థం. పీపుల్స్ మార్చ్కు అతిరథులు అని చెప్పి బట్టి చేపట్టిన పాదయాత్రలో భాగంగా పలు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు. జడ్చర్లకు రాజస్థాన్ సీఎం గెహ్లట్, నల్లగొండకు ప్రియాంక, ఖమ్మంలో ముగింపు సభకు రాహుల్ గాంధీ. తేదీల ఖరారు కాంగ్రెస్ ముఖ్య నేతల కసరత్తు అని కూడా ఇంకొక వార్త మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇప్పుడు మనం ఇంకా ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో అన్నింటికీ కాళేశ్వర జపమే. ఇది మనకు ప్రధానంగా వినబడుతుంది. హరీష్ రావు నాయుడు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఎక్కడికి పోయినా కాళేశ్వరం మొదటి ఫలితం మీకే వస్తుంది అని చెప్పి ఏ మారుమూలకు పోయి హైదరాబాద్ పోయి అదే మాట, నల్లగొండకు వచ్చి అదే మాట, ఇదే మాట మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకొస్తామంటున్న సర్కార్. ఆయకట్టుకు ఇప్పటిదాకా కాలువలన్నా తవ్వలేదు, కానీ మూసిలోకి కూడా పారిస్తామంటున్న ప్రభుత్వం. జీవో 111 ఎత్తివేతకు ఆ ప్రాజెక్టే ట్రంప్ కార్డ్. ఉస్మాన్ హిమాయత్ సాగర్ కాళేశ్వరాన్ని లింక్ చేస్తామని ప్రకటన. హుస్సేన్ సాగర్ ఆ వాటితో నింపుతామని హామీ. ఇవన్నీ ఒక బోగస్ హామీలు అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వార్త ఒకటి రాసింది. అంటే అర్రాజుకు మరో 20,000 ఎకరాలు, మరో 20 ఎకరాలు అమ్మకానికి 3 జిల్లాల్లో 581 కోట్ల జాగాలు. బహిరంగ ప్రకటన విడుదల చేసిన హెచ్ఎండిఏ వచ్చే నెల 19 వరకు రిజిస్ట్రేషన్లు. 22న 2 సెషన్లలో వేలం. కోకాపేటలోని భూమికి ఎకరా ధర 53.24 కోట్లుగా ఫిక్స్. బీఆర్ఎస్ మాత్రం 3.41 కోట్లకే ఇచ్చిన వైనం అనేది ఒకటి మనకు కనబడతా ఉంది. అట్లనే 2 రోజుల పాటు వర్షాలు అని చెప్పి ఒక వార్త. దేశకి నేత కాలేవు, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశకి నేత కాలేవు అని చెప్పి కిషన్ రెడ్డి కేసీఆర్ ఎద్దవా చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే దేశంలో చాలా చోట్ల కేసీఆర్ ఎక్కడికి పోతుంటే అక్కడ ఫ్లెక్సీలు వెలుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాము. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశకి నేత కాలేవు అని చెప్పి కిషన్ రెడ్డి గారు ఎద్దవా చేసినటువంటి ఒక వార్త. బీఆర్ఎస్ లీడర్ల కోసమే 111 జీవో రద్దు అనేది బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన ఒకటి మనకు కనబడుతుంది. తర్వాత ఇంపార్టెంట్ వార్త ఏంటంటే గుడిసెలపైకి జేసీబీలు. 800 మంది పేదల గుడిసెలు తొలగింపు. మహబూబాబాద్ తీవ్ర ఉద్రిక్తత.
గుడిసెను తొలగించేందుకు ఎక్సలవేటర్లు, డోజర్లతో వచ్చిన అధికారులు, భారీగా పోలీసు మోహరింపు, వాహనాలకు అడ్డుగా నిలిచిన బాధితులు, తోపులాట, నిరసనకారుల అరెస్ట్. మీడియాకు రానియలే, ఫోటోలు తీసుకుంటే ఫోన్లు లాక్కున్న పోలీసులు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. గుడిసెలు సరే ప్రభుత్వ జాగాలు వేసుకున్నారా, లేకపోతే ఏదైనా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వాళ్ళకి చెప్పి తొలగించాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా కాకుండా మొత్తం బుల్డోజర్లు పెట్టి తొలగించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఇలా మనం దినపత్రికలో చూడొచ్చు. అట్లనే ఇంకా నమస్తే తెలంగాణ బుద్ధిమతిగా ఇది అధికార పార్టీ కరపత్రిక. దీంట్లో మనం చూస్తూనే ఉన్నాం కదా, హైదరాబాద్ లో విఎక్స్ఐ 10,000 కొలువులు, టెక్ సంస్థల గమ్యస్థానం తెలంగాణ అని చెప్పి విఎక్స్ పెట్టుబడి అందుకు ఉదాహరణ. న్యూస్ టర్న్ లో మంత్రి కేటీఆర్ ప్రకటన, పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం, అమెరికాలో బిజీగా కేటీఆర్, రాష్ట్రంలో అవకాశాలపై బలమైన ప్రచారం, పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల క్యూ అని ఒక వార్త మనకు కనబడుతుంది. తర్వాత గుంటూరులో గులాబీ భవన్ అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం, వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు, పార్టీలో పలువురు చేరిక, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, ప్రధాని మోదీ ఎదుర్కొనే సత్తా కేసీఆర్ గా ఉన్నది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పార్టీకి కీలక బోటుగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన మనకు కనబడితే, గుంటూరు ఆదివారం ప్రారంభమైన బీఆర్ఎస్ కార్యాలయం ఒక పౌర కిరాయి తీసుకొని అందులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి వార్త చాలా పెద్దగా రాస్తున్నారు. నేటితో 1.5 కంటివెల్లో మరో మైలురాయి ఒక వార్త. పన్ను రాబడి 3 రెట్లు, 9 ఏళ్లలో 3 తెలంగాణ సొంత పన్నుల రాబడి పెరుగుతూనే ఉంది, కానీ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పూతలు మాత్రం తప్పట్లేదు అనేది చాలా మంది చెప్తున్నట్టు మాట. తర్వాత వారం రోజుల్లోనే డబ్బులు పడ్డాయి, 1,00,000 కుటుంబాలకు రైతు బీమా, అన్నదాతల కుటుంబాలకు సర్కారు భరోసా, ఒక్కో కుటుంబానికి 5 లక్షలు, 5 ఏళ్లలో 5,039 కోట్ల పరిహారం, పైసా ఖర్చు లేకుండా బీమా పాలసీ, దేశంలోనే తొలిసారి రైతు బీమాకు సంబంధించి. అంటే రైతు ఎవరైనా చనిపోతే ఆయనకు సంబంధించి ఎల్ఐసి బీమా డబ్బులు వస్తాయి. ఇది కూడా ప్రభుత్వం ఏదో చేసిన గొప్పతనంగా చెప్పుకుంటుంది. ఇది ఒక ఫోటో మనకు కావాల్సుకొని తీసినటువంటి ఫోటో ఇక్కడ కనబడుతుంది. ఒక తన చనిపోయినటువంటి రైతు బొమ్మ పెట్టి వాళ్ళ ఆ డబ్బుతోటి కుదుటపడటం అనే ఒక వార్త కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. అదాని షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్, 6 కంపెనీల్లో జాడలు, హిడెన్బర్గ్ నివేదికల ముందే ఈ వ్యవహారం అని చెప్పి సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ వెల్లడి. అంటే ఇది పూర్తిగా తప్పుడు వార్త. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు అదానికి సంబంధించిన విషయంలో పూర్తిగా క్లియర్ గా ఆయనకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు ఏజెన్సీ కార్యక్రమంలో మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కృష్ణమూర్తి అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్, అలాగే పివి రాజుగారు విశ్లేషకులు, వీళ్ళిద్దరు ప్రస్తుతం మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రాజు గారు, నమస్కారం కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు, ఒక ఇంపార్టెంట్ చర్చ రాష్ట్రంలో ఉన్నది, దానిపైన మొదలు పెడదామంటే, రాష్ట్రంలో ఎక్కడైనా 7,200 రూపాయలకు గజం జాగా వచ్చేటువంటి అవకాశం ఉందా? కానీ బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయ స్థలం కోసము 7 ఎకరాల స్థలాన్ని 2,500 రూపాయల గజం చొప్పున, అంటే దాదాపుగా 500 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం 40 కోట్లకు 30 కోట్లకు కట్టబెట్టినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వ స్థలాలు గంపంగా టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడొచ్చా, లేకపోతే నిజాయితీగా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిజాయితీ వివరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ 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 ఈ స్థల కేటాయింపులో నిజాయితీ అనేది ఎక్కడ ఉంది సార్? మీరే చెప్తున్నారు 36 కోట్ల తీసుకొని 550 కోట్ల విలువైన భూమిని ఇచ్చారని మీరే చెప్తున్నారు. దీంట్లో ఇక్కడ ఎక్కడుంది అసలు అవినీతి లేదని ఎట్లా అంటారు? ఖచ్చితంగా ఉంది. అంటే ఒక సామెత ఉంది గారు, వడ్డించిన వాడు ఉంటే ఏ మూలకున్నా మనకు రావాల్సింది వస్తుందని చెప్పి ఆ తరహాలో ఉంది. అంటే అధికారులు వాళ్ళే, పాలకులు వాళ్ళే, రెవెన్యూ మంత్రి వాళ్ళే, రెవెన్యూ సెక్రటరీ వాళ్ళే, చీఫ్ సెక్రటరీ వాళ్ళే, చీఫ్ అడ్వైజర్స్ వాళ్ళే, మొత్తం వాళ్ళే. ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏముంది అంటే ప్రజలను పిచ్చోళం చేసి వాళ్ళకి కావాల్సి వాళ్ళు తీసుకోవడం. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టియమంటే వీళ్ళకి స్థలాలు ఉండవు, స్థలాలు దొరకవు. వాళ్ళకు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హామీ ఇచ్చి వీళ్ళు విస్మరిస్తారు. ఏమన్నా స్థలాలు దొరకట్లేదు ఏం చేయమంటారు అని ఇప్పుడు మాట్లాడతారు. తాజాగా స్థలాలు లేవు, స్థలాలు ఉంటే ఇస్తామని చెప్తున్నారు, స్థలాలు దొరికే వీళ్ళకు. కానీ వీళ్ళ పార్టీ కార్యాలయాలకు, వీళ్ళ రియల్ ఎస్టేట్లకు, వీటికి మాత్రం భారీ ఎత్తున స్థలాలు దొరుకుతాయి. ఎక్కడికెళ్ళి దొరుకుతూ ఉంటాయి. అవసరమైతే కొత్త జీవోలు తీస్తారు, అవసరమైతే పర్యావరణాన్ని నాశనం చేసి జీవోలు తెచ్చుకుంటారు వీళ్ళు. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే పారదర్శక పాలన, బంగారు తెలంగాణ, ఇది ఏ రకంగా ఉన్నది ఇక్కడ అర్థమవుతుంది. బంగారు తెలంగాణలో అంటే కొంతమందికి మాత్రమే బంగారం లభిస్తుంది, బంగారం మారుతున్నారు కొంత కుటుంబాలు మాత్రమే.
కానీ అందరూ మారట్లేదు. పేద ప్రజలకు ఎప్పుడు ఎక్కడ కూడా బంగారు తెలంగాణ లేదు, బంగారు ఏమీ లేదు. మాటలు మాత్రమే బంగారం ఉన్నాయి, నోటి మాటలు మాత్రమే, చేతులు ఎక్కడ కూడా లేవు. నోటి మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ నోటి మాటలే మళ్ళీ పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నాయి, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవే సేవలు. అక్కడ జరిగేది అదే జరుగుతుంది. పొరపాటున ఈ ప్రభుత్వాలను వీళ్ళని ఎన్నుకుంటే ఏం జరిగేది అదే. దేశవ్యాప్తంగా జరిగేది ఇదే. రేపు పొద్దున ఉండేదంటే ఏంటంటే అసలు అధికారులు ఎలా ఇస్తారు సార్? పాలకులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 అంతకన్నా ఎక్కువ ఉంటారు. అధికారులు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు చేయాల్సిన సర్వీస్. ఈ శాఖ కాకుండా ఇంకో శాఖ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండాలి, నిధుల ప్రకారం పాటించాలి కదా. అధికారులు ఏ రకంగా వెళ్తారు సార్? ముందు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది భూమి కేటాయింపులు చేస్తూ జీవో ఇచ్చిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. సిఎస్తో పాటు మిగతా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఏసీబీ కేసులు పెట్టాలి, అన్ని పెట్టాలి వీళ్ళ మీద. అవసరమైతే ఈడీ చెప్పింది కదా, ఈడీ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు ఈ మధ్య ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక లావాదేవీలు ఐసీబీ కేసుల్లో ఆర్థిక లావాదేవీలు జరిగితే తెలిస్తే ఈడీ కూడా కేసును నమోదు విచారించేందుకు అవకాశం ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పింది. అన్నప్పుడు ఈడీ రంగంలో తేల్చాలి కదా. ఈడీ మొత్తం విషయం అంటే దాదాపుగా 500 కోట్ల స్కామ్ జరిగింది ఈ భూమి బదలాయింపు వ్యవహారంలో. అవును, స్కామే. మరి 36 సార్ 550 కోట్ల విలువ చేసేటువంటి భూములు 36 కోట్లకి అంటే 500 కోట్ల స్కామ్ జరిగినట్టు కాదా? 500 కోట్ల స్కామ్ అంటే ఏం మాట? అది పేద ప్రజలకు 500 కోట్లు ఇస్తే ఊరూరా కట్టొచ్చు కదా. వీళ్ళు చెప్పిన 2 లక్షలు 4 లక్షలు డబుల్ బెడ్రూమ్ కట్టొచ్చు. 4 లక్షలు డబుల్ బెడ్రూమ్ కట్టకుండా వీళ్ళు. రాజుగారు నమస్కారం. రాజుగారు కృష్ణమూర్తి గారు, రాజుగారు చిన్న సాంకేతిక సమస్య వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఈడీ కేసులు నమోదు చేయాలి. ఈడీ కేసులు ఎవరి మీద నమోదు చేయాలి? ఇందులో అక్రమాలు ఎవరు చేశారు? ఎవరు ఈ 500 కోట్ల రూపాయల లబ్ధి పొందిండ్రు? ఇది కొద్దిగా వివరించండి. రెవెన్యూ శాఖ సూపర్ సెక్రటరీకి, రెవెన్యూ శాఖ అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద వీళ్ళ ముందు కేసు బుక్ చేయాలి. రాజకీయపరమైన నిర్ణయాలను వీళ్ళు ఎట్లా వార్తా సొలుపుతారు సార్? రాజకీయపరమైన నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి రాజకీయపరమైన వీళ్ళు సాంకేతిక చూడాలి. రూల్స్ రెగ్యులేషన్స్ రూల్స్ బుక్స్ ఉన్నాయి వీళ్ళకి అందరికీ. ఏ శాఖకు ఆ శాఖకు రూల్స్ బుక్స్ ఉన్నాయి కదా. రూల్స్ బుక్ వీళ్ళు అతిక్రమించినట్టు కాదా? గతంలో శ్రీలక్ష్మి కానీ బీపీ ఆచార్యం కానీ వీళ్ళు ఏ రకంగా చేశారు? ఇప్పుడు రూల్స్ బుక్ లో ఉండేది ఏంటి? రూల్స్ బుక్ లో ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి చౌక ధరకు భూములు ఇవ్వచ్చు అని ఉంటుంది. మొత్తానికి దీన్ని తీర్మానం చేసి ఒప్పించాల్సింది మంత్రిమండలి. మరి దీంట్లో అధికార ప్రమేయం ఉంటుంది. మంత్రిమండలి ఏ రకంగా చేస్తే అధికారులు ఆ రకంగా చేస్తారు కదా. సరే, దీనిపైన రాజుగారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, రూల్స్ బుక్ లో అప్లై చేసిన వాళ్ళకు ఇవ్వమని చెప్పారు. అప్లై చేసిన వాళ్ళకి అందరికీ ఉందంటే ఖచ్చితంగా అందరూ అప్లై చేస్తారు. అందరికీ ప్రభుత్వం ఇస్తుందా? రూల్స్ బుక్ లో ఉంది. రూల్స్ బుక్ ను వీళ్ళు పాటిస్తున్నా. మీరు చెప్పిందే కరెక్ట్, ఒప్పుకుందాం. రూల్స్ బుక్ లో అందరికీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు వాళ్ళ ప్రియారిటీని బట్టి ఇవ్వాలి. నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని బాధ్యతలు చేయాలి. అంటే ఇలా మంత్రివర్గ నిర్ణయం మేరకు అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు, అధికారులు అప్పగిస్తా ఉన్నారు. మంత్రి మండలి పైన ఈడీ కేసులు బుక్ చేయాలి. అంటే ఈ మంత్రి వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఈడీ కేసులు నమోదు చేయాలి. అవునా కాదా? నేను మొదలుగా ఏమంటాను, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులను ఫస్ట్ వ్యాధం చేస్తే ఆటోమేటిక్ గా మంత్రులు తప్పకుండా వస్తారు. విచారణలో అధికారులు మంత్రులు వస్తారు. మంత్రులు డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అధికారుల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఎవరి ప్రోద్బలంతో చేశారు, బిహైండ్ ఎవరు, వెనకాల నిర్ణయం వెనకాల ఉన్నది ఎవరు అనే విషయం వస్తుంది కదా. అది తీసుకోవచ్చు. నమస్కారం అయ్యా, నమస్కారం సార్. చెప్పండి అయ్యా. కృష్ణమూర్తి గారు, కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్సలెన్స్ సెంటర్ కు 11 ఎకరాలు ఇచ్చింది. దీనిపైన ఈడీ కేసులు నమోదు చేయాలి. ఈడీ కేసులు అధికారుల మీద నమోదు చేయాలా? ఈడీ కేసులు మంత్రివర్గం మీద నమోదు చేయాలా? ఎవరి మీద నమోదు చేయాలంటారు రాజా? ఒక విషయం అండి, ప్రజాస్వామ్య దేశంలో
ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకొనబడినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎందుకొరకు ఎన్నుకోబడారంటే ప్రజలకు కస్టోడియన్స్ లాగా, ప్రజల భూములకు కస్టోడియన్స్ లాగా, ప్రజల ధనాన్ని కాపాడడానికి, ప్రజలు ఏదైతే అంటే మామూలుగా వాళ్ళకి ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని కస్టోడియన్ గా కాపాడి దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి కార్యక్రమం చేసే పద్ధతే ప్రభుత్వం. దాన్నే ప్రభుత్వం అంటారు. ఇవాళ వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఓత్ ఉంటుంది, ప్రతిజ్ఞ చేస్తారు, మేము ప్రజల సొమ్మును ప్రజాస్వామ్యయుతంగా, అదే విధంగా మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, మేము వాళ్ళను కస్టోడియన్ గా ఆ యొక్క ధనాన్ని, ధనకనక వాహనాదులను అన్నిటిని కూడా మేము ప్రజల సొమ్మును మేము చాలా జాగ్రత్తగా కాపాడతామనేటువంటి భావనతో వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు స్వార్థంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అన్నది కోకాపేటలో ఇప్పుడు వాళ్ళు యథా రాజా తథా ప్రజ అండి. ఇప్పుడు ప్రజలు అంటే పాలకులు ఏ విధంగా ఉంటారో పాలితులు అదే విధంగా ఉంటారు. విషయం ఏంటంటే వాళ్ళ బ్యూరోక్రాట్స్ కానీ ఇవాళ ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అల్టిమేట్ ఎవరు? మినిస్టర్స్, వాళ్ళ యొక్క క్యాబినెట్. అంటే ఏవైతే క్యాబినెట్లు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి బ్యూరోక్రాట్స్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత బ్యూరోక్రాట్స్ మీద ఉంటుంది. అయితే విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళు ఒకవేళ చేయలేదనుకోండి, బ్యూరోక్రాట్స్ వాళ్ళు చెప్పినట్టు చేయలేదనుకోండి, తీసుకుపోయి ఎక్కడో వేస్తారు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ బాధలు ఎందుకయ్యా, వాళ్ళు చెప్పినట్టు ఇంటి అయిపోతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైతే ఎన్నుకోనబడినటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలించేటువంటి పరిస్థితి, వాళ్ళు మన ధనతో పరిపాలించేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో ప్రజలు సశామలంగా ఉంటారు. కానీ వాళ్ళు స్వార్థపరంగా ఇవాళ ఒకసారి మనం ఆలోచిస్తే ఇవాళ కాళేశ్వరం పరిస్థితి ఏందండి? విషయం చూన్నాను. ఇవాళ మన అంత దూరం వద్దండి. ఇవాళ మనకి కట్టించారో ఏది బ్రహ్మాండంగా మేము కట్టించాం, భవ్యమైన భవనం కట్టించాం, అన్ని ఊలగొట్టి సెక్రటరీ కట్టించారు. 400 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు, 1200 కోట్ల దాకా అయింది. అంటే ఒక్కొక్కటి కాళేశ్వరం పరిస్థితి చూడండి. వాళ్ళ కాళేశ్వరం 36,000 కోట్ల రూపాయల కాళేశ్వరం, దాని యొక్క ఎస్టిమేషన్ ఇవాళ 135 కోట్ల రూపాయలకు పోయింది. 1,00,00,000 అంటే 1,36,000 కోట్లకు పోయింది. అంటే ఇదంతా ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైతే మనసావాచా కర్మణ పనిచేస్తాయో అప్పుడు ప్రజలకు మేలు కలుగుతుంది, వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళు సాధించగలుగుతారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ప్రజల అంటే ఒక్క విషయం, చాలా దారుణమైనటువంటి విషయం ఇవి ఏంటంటే ఇవాళ భయంకరమైనటువంటి ఎక్కడైనా మనం బై ఎలక్షన్స్ వచ్చాయి, ఎంత దారుణంగా ఖర్చు పెట్టారనేటువంటిది మీడియా తెలుసు, మీ అందరికి తెలుసు, ప్రింట్ మీడియాకి తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు, అవన్నీ తెలుసు. అయ్యా మనం ప్రస్తుతము ఈ కోకాపేట భూములకు సంబంధించిన విషయానికి పరిమితమైన, దాని తర్వాత మీరు అన్నట్టు కాళేశ్వరం సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ తీసుకుందాం. మన చర్చలో కాళేశ్వరం సబ్జెక్ట్ కూడా ఉంది. కృష్ణమూర్తి గారు, సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఒక ఆదేశం ఇచ్చింది. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని వెంటనే అప్పగించండి అని. కానీ ఈ రోజు దాకా ప్రభుత్వం ఆ స్థలాన్ని కేటాయించడంలో, అప్పగించడంలో మీనమేషాలు లెక్కిస్తాము, ఇవ్వడం లేదు. అంటే దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేటాయించినటువంటి స్థలాలు ఈ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కేటాయించిన స్థలాలు, రాష్ట్రం మారిపోయినా, తెలంగాణ ఏర్పడ్డా కూడా ఇప్పటికీ అవి జర్నలిస్టులకు అందడం లేదు, అవి అట్టే పెండింగ్ లో ఉన్నాయి. కానీ అత్యంత విలువైన కోకాపేట భూముల్ని మాత్రం నెల రోజుల్నే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అప్లికేషన్ ఇవ్వగానే మంత్రిమండలి ఆమోదించింది, దాన్ని కట్టబెడుతూ జీవో జారీ చేయడం. దీన్ని ఏ రకంగా చూడాలి? మరి సుప్రీంకోర్టు ఆదేశాలనేమో పక్కన పెడతా ఉంది, తమకు అవసరమైనటువంటి అంశాలలోనేమో అనుకూలమైనటువంటి జీవోలు తెచ్చుకుంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వానికి ఓటులు లెక్కలేదండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలియదు. మళ్ళీ ఏమంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ వారసుగా మేము వెళ్తున్నామని చెప్తా ఉంటారు. నేను అనేక సందర్భాల్లో ఇదే వేదిక మీద చెప్పాను చాలాసార్లు కూడా. వీళ్ళకి ఏం పట్టదు, మాకేంటి మా వాళ్ళకేంటి అనేది వీళ్ళకి రెండు. ఏదైనా ఒక పని చేస్తే మాకేంటి మా వాళ్ళకేంటి, ఈ రెండు ఆలోచనలే. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి
ఉదార స్వభావంతో భూమి ఇచ్చారు. దాన్ని కొంతమంది అడ్డుపడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ కేసులో అఫిడవిట్ రాష్ట్రపతి ఒక అఫిడవిట్ వేస్తే ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నాంచి 3-4 సంవత్సరాల తర్వాత వేశారు. అది ఫైనల్ అయింది. జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చి దాదాపుగా ఒక సంవత్సరం అయిపోతుంది. ఇంతవరకు జర్నలిస్టులు చనిపోతున్నారు సార్. జర్నలిస్టులు మనోవేదనతో చనిపోతున్నారు. వాళ్ళని పట్టించుకోరు. నిన్న కూడా ఒక మిత్రుడు చనిపోయాడు, రామ్ ప్రసాద్ గారు. వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళ వేదన వినరు. కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు జర్నలిస్ట్. ఆయనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం పిలిచి బొక్కలు పెడతాడు. ఆయనకు అవసరం ఉన్న ప్రగతి భవన్ గురించి బొక్కలు పెడతాడు. ఇది మళ్ళీ మాట్లాడదామే, ముందు ఇది కానీ మళ్ళీ మాట్లాడదాం కూడా పోతారు. కనీసం ఈ అంశంలో ఒక 100 సార్లు అడుగుంటారు జర్నలిస్టు సోదరులు, సొసైటీ సభ్యులు 100 సార్లు అడుగుంటారు అపాయింట్మెంట్, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎప్పుడు అయితే మంత్రి గారిని అడగమంటారు. మంత్రి గారు కేటీ గారు అంటే చెప్తాను, సీఎం గారు చెప్తానంటారు. హరీష్ రావు అయితే అయిపోయిందన్న మీకే మొత్తం అని కథం ఆయన చూపిస్తారు. ఆకాశంలో మెడల్ వచ్చాడు ఆయన. వీళ్ళు అసలు చేయరు. మేము కష్టపడి 2 లక్షల జర్నలిస్టులు ప్రభుత్వ ఖజానా కట్టారు సార్. ఇట్లా పుణ్యానికే ఇవ్వనట్లేదు. 2 లక్షలు కట్టారు. అప్పట్లోనే 2 లక్షలు, 2007 2 లక్షలు కట్టారు. ఈ రోజు దాని మీద ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయండి, ఎంత పెరిగిందని ఆలోచన చేయండి. ఆ 2 లక్షలు మేము వాళ్ళు వేరే దగ్గర పెట్టుకున్నా, వేరే దగ్గర భూములు కొన్నా, ఏదో శివార్లలో పోయి రాచకొండ ఏరియాలో ఇదే గచ్చిబౌలి, ఇంకొంచెం దూరం తెల్లాపూర్, ఇంకా అప్పట్లో పోయి కొంటే వీళ్ళకి ఇదే రేటు వచ్చేది కదా. వాళ్ళకి అప్పుడు ఇస్తామని చెప్పేసి తీసుకున్నారు. ఆ ప్రభుత్వం ఆ డబ్బును ఖజానాలో జమ అయింది. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి సమాధానం చెప్పారు. సొసైటీలో ఎమ్మెల్యే క్రాంతి అప్పట్లో ఆయన కూడా ఒక లీడరు. ఇప్పుడున్నటువంటి చైర్మన్ పల్లె రవికుమార్ ఆయన ఒక లీడరు. వీళ్ళందరూ మళ్ళీ బిఎస్ఎల్ఏ. కనీసం వాళ్ళ నాయకులు చెప్పాలి కదా. మిగతా నాయకులు వదిలేయండి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఆయన దీని విషయంలో మాట్లాడదు కదా. దేని గురించి మాట్లాడలేదు. అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సింది తీసుకోవాలి. వీళ్ళు ఒకవేళ మాట్లాడదాం అనుకున్న క్రాంతి కానీ, పల్లె రవికుమార్ కానీ, అల్లం నారాయణ, వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. గాయబ్ ఉద్యోగాలు గాయబ్. వీళ్ళకి కావాలి ఉద్యోగం, ఉపాధి. మిగతా ఎవరైనా ఏమైనా కానీ వాళ్ళకు కలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి బంగారు తెలంగాణలో బంగారు ప్రజలు ఈ రంగా బంగారంతో వాళ్ళు బతికిపోతున్న బంగారు తెలంగాణ మారి తెలంగాణ. కాబట్టి దేశాన్ని బంగారంగా మార్చేందుకు వీళ్ళు బయలుదేరేది. ఇది పరిస్థితి. ఏ ఒక్క నాయకుడు మాట్లాడరు. ఇక సంఘాలు ఉన్నాయి. ఏ జర్నలిస్ట్ సంఘం కూడా దీని గురించి మాట్లాడరు. ఏ జర్నలిస్ట్ మీద దాడులు జరిగితే ఏ సంఘము ఖండించరు, ఏ సంఘం మాట్లాడరు. ఎవరో ఒకరు ఖండించరు అనుకోండి, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అంతే వదిలేయండి, మళ్ళీ దాన్ని ఈ రకమైన పరిస్థితి అంటే రాష్ట్రం. అంటే కేవలం పాలాభిషేకాలు వీటికి మాత్రమే అవకాశం ఉంది. ఏదో ఒక నిర్ణయం తీసుకుని వెంటనే రాష్ట్రంలో పాలకొరత ఏర్పడుతుంది. అభిషేకాలు చేయడంతో సామాన్య ప్రజల అవును. ఓకే కృష్ణమూర్తి గారు, ఇది జరుగుతూ ఉంది. మనకు అర్థమైంది. మాట్లాడాల్సినటువంటి జర్నలిస్టులు రోడ్లు మూసుకొని కూర్చుంటా ఉన్నారు. తమకు స్వయంగా అన్యాయం జరుగుతున్నా కూడా ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఇది ఇంకా ప్రభుత్వం ఏమో ఇన్ని నవ్విపోతుందాక నాకేంటి సిగ్గు అని చెప్పి ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది మాట్లాడినా తన అధికార దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి తన అధికారంలో ఉన్నప్పుడే పార్టీకి అన్ని కట్టబెట్టుకోవాలని చెప్పి ఇక్కడ ఒక 11 ఎకరాలే కాదు, మళ్ళా నగర కార్యాలయం కోసం 1 ఎకరము, ప్రతి జిల్లాలో 1 ఎకరం ఇప్పటికే తీసుకుంది, ఇంకా తీసుకుంటా ఉంది. దీన్ని కృష్ణమూర్తి గారు చెప్పండి అన్నమాట. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అధికారులే దాని నిర్ణయించుకుని ప్రభుత్వం ఇచ్చిన అధికారులు ఏది సంబంధం అన్నాం ఇంతకుముందు. ఇది కోకాపేట భూముల విషయం. మరి సుప్రీంకోర్టు తీసుకుంటారు, అసలు ఈ విషయాలు ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వం వెనక ముందే అధికారులు వెంటనే దానికి సంబంధించినటువంటి చేసి ఆ సొసైటీకి అప్పచెప్పాలి కదా. ల్యాండ్ మంచి చేసి రెవెన్యూ శాఖ, ఇదే రెవెన్యూ శాఖ మంత్రి పరం తీసుకున్న 10 ఎకరాల భూములనేమో టపకున నెల రోజుల్లో మీరైనా 30 రోజులు సంతకం పెట్టి పడేస్తారు, ఇచ్చేస్తారు వాళ్ళకు. మరి మేము ఇక్కడ జర్నలిస్టులు దాదాపుగా 1100 మంది జర్నలిస్ట్, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1100 మంది. సరే ఒక వ్యక్తి కోసం చేసేటువంటి పని కాదు కదా. 1100 మంది సార్, 2 లక్షలు కట్టి కూర్చున్నారు వాళ్ళు. 1100 మంది సంబంధించిన ఫైల్ను మీరు ఎందుకు సంతకం పెట్టేటట్టు? ఈ అధికారుల తప్పు కాదా? అధికారులు నిర్లక్ష్యం లేదా? అధికారులు ప్రభుత్వానికి మొత్తాసు కట్టలేదా? అధికారులు జీహుజులను పనిచేయట్లేదా? మీరు అన్నది రూల్స్ బుక్ గా పనిచేస్తున్నారు వీళ్ళు. అంటే సుప్రీంకోర్టు కూడా వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేసినట్ట కాదా?
దీని మీద కంటెంట్ కోర్టుకు వెళ్ళానా వద్దా? కోర్టు దిక్కన్న కేసు వేయాలా వీళ్ళ మీద? వీళ్ళంతా అంటే కావాలని మా వాళ్ళది ఒకటి, మంది వాళ్ళది ఒకటి. ప్రతిదీ కోర్టుకు పోవాలి, కోర్టు నుంచి రావాలంటే కోర్టులో జరుగుతున్న జాప్యం మనకు తెలుసు. ఇప్పటికే 22 సంవత్సరాల జర్నలిస్ట్ల కేసు కోర్టులో నాని ఏదో సుప్రీంకోర్టులో అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఫైల్ కిందేసుకొని కూర్చున్నారు, దాన్ని ఏమాత్రం మాట్లాడట్లేదు. మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు పోవాలంటే ఇంకా మీరు నేను చూసేటువంటి అవకాశం ఉండదు. అది వస్తుందా రాజుల సొమ్ము రాలపాలన్నట్టుగానే అయితే ఉంది. అలా ప్రభుత్వం వేల ఎకరాల భూములు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దారాదత్తం అవుతామని మనం చూస్తున్నాం. దీన్ని ఇందాక మీరు చెప్పినటువంటి మాట, దీన్ని అధిగమించడం కోసం జర్నలిస్టు సంఘాల జర్నలిస్టుగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళందరూ కేసీఆర్ కాళ్ళ దగ్గర తలకాయలు పెట్టి అడుక్కోవడానికి మాత్రమే పరిమితమవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ అడుక్కునే సంస్కృతి ఉన్నంత కాలం ఏది రాదు, ఖచ్చితంగా కొట్లాడటం తప్ప వస్తుందని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చాలా వాల్యుబుల్ మాట. చెప్పండి, ఇంకేదో అనుకుంటా ఉంది. అంటే కోర్టుకు వెళ్ళాలనే ఉద్దేశం కాదు సార్. కోర్టుకు వెళ్తే కరెక్టే, వీడికే దెబ్బతిని ఉన్నారు వాళ్ళందరూ. మళ్ళీ కోర్టుకు కొంచెం భయపడే పరిస్థితులు ఉన్నాయి. సివిల్ మ్యాటర్ కోర్టులో తొందరగా తేలవు, ప్రభుత్వాలు ఏంటో తేలవు. ఆ కోర్టు కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం సమాధానం దానికి మళ్ళీ సవా లక్ష వ్యవహారం ఉంటే 1,00,000 కొర్రీలు పెట్టి ఆపుతారు వీళ్ళు అనుకుంటే. హైకోర్టులో ఎన్ని కేసులు అయినాయి సార్? ఎన్ని వీళ్ళు సమాధానం చెప్పక ఎన్ని పెట్టిరు చెప్పట్లేదా? వీళ్ళు ఇష్టం ఆ అధికారులు లేడు, ఈ అధికారులు లేడు, ఇంకో 3 నెలలు 6 నెలలు అడగట్లేదా? వీళ్ళు అడుగుతారు. అంటే నేను అనేది అధికారులు ఎవరున్నా సరే ప్రజలకు సంబంధించిన విషయాలు పాలకులు కానీ అధికారులు కానీ పాలితులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు అధికారులు పాలితులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పాలితుల విషయంలో పట్టించుకోకుండా అస్మదీయులు తస్మదీయులు అని 2 రకాలుగా పెట్టి ఆ 2 రకాలుగా వాళ్ళను అస్మదీయులకు ఒక రకము, తస్మదీయులను పట్టించుకోము. ఏంటిది? ఈ జర్నలిస్ట్ సొసైటీ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది సార్. దీంట్లో ఎటువంటిది లేదు. చాలా మంది ఆవేదన గురవుతున్నారు. రోజు నిజాంపేట స్థలం కాడికి పోతే అక్కడ కబ్జాలు అవుతున్నాయి. పేట్ బషీర్తో ఆల్రెడీ కబ్జాలు అయిపోయినాయి. దానికి ఎప్పటికప్పుడు అక్కడ కట్టలు తిరిగి, రెవెన్యూ ఆఫీసులు తిరిగి, వాళ్ళని తిరిగి, వీళ్ళని తిరిగి రోజు తిరుగుతా ఉన్నాం. కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే ఇదే పని పెట్టుకున్నారు, ఏం పని లేకుండా. కొంతమంది ఉద్యోగాలు మానేసి సెలవులు పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు సెలవులు పెట్టి తిరుగుతున్నారు సార్. అందరూ న్యాయం చేద్దాము, అందుకే అందరం కష్టపడ్డాం, న్యాయం చేద్దాము, జీవిత చరమాంకంలో ఇది వస్తుంది వాళ్ళకి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. జర్నలిస్టుగా ఎవరి వాళ్ళకి ఏం చేయలేదు, ఎవరేం కోటీశ్వరులు కాదు, ఎవరికి కోట్ల రూపాయలు సాధ్యం లేదు. ఉన్నదేదో ప్రభుత్వం రాజశేఖర రెడ్డి దయదలిచి ఇచ్చిండు. ఇచ్చిన దాన్ని వీళ్ళు గద్దల్లాగా పోవాలని చూస్తూ ఉన్నారు. దాని విషయంలో గతంలో ఇదే కేటీఆర్ జర్నలిస్ట్ కేటాయించిన పేట బషీరాబాద్ స్థలంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తా అంటే అడ్డుకున్నారు. అక్కడ నుంచి మొదలైన వ్యవహారం. ఆయన కన్ను దాని మీద పడ్డది, ఐటీ టవర్ మీద, కానీ ఆయన కేటీఆర్ కన్ను పడింది. అప్పటి నుంచి ఇక్కడ మొదలైంది ఇది వ్యవహారం. సుప్రీంకోర్టు తీర్పు రాలేదని చెప్పి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి మీరు అన్నట్టు స్పష్టంగా దీని మీద కార్యాచరణ అవసరం. సరే, సంఘాలు పట్టించుకోకపోయినా ఒకసారి మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ గా అందరినీ కూర్చుని మాట్లాడి కార్యాచరణ కూనుకుందాం. ఒక అడుగు ముందుకు, ఎందుకంటే కోకాపేటలో 11 ఎకరాల స్థలం ఇచ్చింది కాబట్టి మాకెందుకు ఎవరైనా అడిగేటువంటి హక్కు జర్నలిస్టులకు ఉంది. దీనిపైన మనం మాట్లాడదాం. ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్దాం. ఇది ప్రధానంగా భారతదేశం ప్రతిప్పుడు ఛాతీ విరుచుకొని గుండె చూపించి జాతి గౌరవం ప్రపంచవ్యాప్తంగా పతాక ఎగరేసింది నరేంద్ర మోదీ అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగింది. భారతదేశ పపువా గినియాలో విమానం దిగినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశాధ్యక్షుడు పాదాభివందనం చేసినటువంటి సంఘటన ఒకటైతే, జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోదీ గారి దగ్గరికి పోయి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు మీరు, మీ ఆటోగ్రాఫ్ కావాలి నాకు అని చెప్పి అడిగినటువంటి సందర్భం. అంటే ఇది ఒకసారి నరేంద్ర మోదీ గారికి తగినటువంటి గౌరవం భావించడం లేదు. ఇది భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి గౌరవం, భారతదేశానికి దగ్గర గౌరవంగా మనం దీన్ని చూడాల్సినటువంటి సందర్భం అనిపిస్తా ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి మధ్య సమావేశంలో ఈ అంశాలు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పిండు. సంస్కరించాల్సింది లేదంటే సమితి కేవలం చర్చా వేదిక. ఐక్యరాజ్య సమితి ఎందుకు అని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినటువంటి ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో బలమైనటువంటి దేశంగా ఉన్న అమెరికా కూడా
ప్రశ్నించగలిగే శక్తి ఏ దేశానికి ఉంది అంటే అది కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది. అది భారతదేశంలో నరేంద్ర మోదీ మాత్రమే ఉందని చెప్పి ప్రపంచం గుర్తించినటువంటి సందర్భం. ఇలా ఘర్షణలను సమితి ఆపలేని స్థితి మరో చోట గమనించాల్సి వస్తుంది. ఉగ్రవాదం పదానికి నిర్వచనాన్ని ఆమోదించడం ధైర్యం, ఏకపక్షంగా దేశాల వాస్తవ స్థితి మార్చే యత్నాన్ని తిప్పికొట్టాలి. G7 దేశాల సభలో ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు. చైనాతో లద్దాఖ్ ఘర్షణ దృష్టిలో పెట్టుకుని చురక, మోదీజీ మీ ప్రజాదేశ పెద్ద చిక్కొచ్చి పడింది జో బైడెన్. అంటే ఎట్లా కూడా ఈ రకమైన సంఘటన జరిగినప్పుడు ప్రపంచ దేశంలో గతంలో భారతదేశం అంటే ఎందుకు పనికిరాని దేశము, అనుకోనోళ్ళు ఉన్నటువంటి దేశము, ఆర్థికంగా వెనకబడ్డ దేశం అని చెప్పి మన నరేంద్ర మోదీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించినటువంటి అమెరికా దేశం ఈ రోజు ఆ దేశాధ్యక్షుడే నరేంద్ర మోదీ గారి దగ్గర మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని అడిగారంటే దేశ కీర్తి ఏ మేరకు పెరిగింది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణమూర్తి గారు? నిజంగా ఇది 140 కోట్ల దేశ ప్రజలు గర్వించాల్సిన సంఘటన ఇది. వాస్తవం చెప్పాలంటే గోల్డెన్ వర్డ్స్ తో రాసి పెట్టుకోవాలంటారు కదా. అసలు రోజు మనం అసలు గుర్తు అంటే చరిత్రలో లిఖించాల్సిన రోజు. అక్కడ ప్రధానమంత్రికి ఆ రకమైనటువంటి ఒక దేశ ప్రధాని పాదాభిమానం చేయడం ఒకటైతే, అగ్రదేశానికి అధిపతిగా ఉన్నటువంటి బైడెన్ వాళ్ళు మోడీ ఆటోగ్రాఫ్ కోసం అడిగారంటే అది నిజంగా, అది కూడా మిగతా దేశాల అధినేతలు ఏదో వాళ్ళిద్దరు కూర్చుని ఏదో మాట్లాడిన వేదిక కాదు, సామాన్య ప్రజలకు మాట్లాడుతూ గతంలో హ్యూస్టన్ లాంటి అక్కడ రాష్ట్రంలో అమెరికాలో హ్యూస్టన్ ఇతర రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆ వేదిక మీద ఏదో అడిగినట్టుగా కాదు. ఇక్కడ G7 దీంట్లో మొత్తం ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఆ వేదిక మీద ఈ రకంగా ఆ సందర్భంగా ఈ రకంగా జరగడం అనేది మనం నిజంగా ప్రతి దేవుడు పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నింటికి అతీతంగా ఇది నిజంగా మనం అందరం గర్వించాల్సిన విషయము, అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజని నేను స్పష్టంగా చెప్తాను. అంటే గడిచిన 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఆయా సందర్భాల్లో ఉక్రెయిన్ యుద్ధం జరిపిన దౌత్యం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా వివరించడం కానీ, కరోనా సమయంలో చెప్పండి సార్ చెప్పండి కృష్ణమూర్తి గారు, నేను ఒక విషయం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నేను ఒక చెప్తాను. మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అలా ఇదే దేశాలు లండన్ గాని అమెరికా గాని వీళ్ళు ఈయనకు అసలు మేము వీసానే ఇవ్వమన్నారు. వీసా మా దేశానికి రావడానికి నీకు హక్కే లేదన్నారు. అటువంటి వాళ్ళు ఇవాళ రెడ్ కార్పెట్ పెట్టి పిలుస్తున్నారు వీళ్ళు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మొన్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా యుద్ధం జరిగినప్పుడు గంట సేపు ఇద్దరితో మాట్లాడి యుద్ధం ఆపించి భారతీయ మన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎడ్యుకేషనిస్ట్ పిల్లలు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి అందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. 1 అవర్ ఆపించారు యుద్ధాన్ని. 1 అవర్ ఆపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అంటే విషయం చెప్తున్నాను. ఇవాళ అదొక్కటే కాదండి, ఇవాళ దాదాపుగా 92 దేశాలు, 92 దేశాలు, నేను ఎందుకంటున్నానంటే 198 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్న దాంట్లో దాదాపుగా ఇంకా ముందుకు చెప్పాలంటే మొన్న జరిగినటువంటి విషయాలలో 100కు పైగా దేశాలు ఇవాళ వేణువుల పొగుడుతున్నాయి. ఇవాళ ఇది నరేంద్ర మోడీని మేము చూసుకుంటాము, ఐకాన్ గా మేము చూసుకుంటామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దౌత్య సంబంధాలు ఉన్నాయో, ఇంతకు ముందు చాలా మంది అన్నారు, అరే ఈయనకి ఇదే విదేశాలు తిరగడమా, ఇంకేం పని లేదా, దేశంలో మంచి చేయడం అనేటువంటిది ఏదైనా లేదా అనేటువంటి అన్నటువంటి వీళ్ళే ఈ రోజు వీళ్ళ నోట్లు మూతాయి. నిజంగా చెప్పాలంటే ఇంకొక ముఖ్య విషయం, ఇవాళ సెక్యులరిస్ట్ అనేటువంటి పేరుతో ఇవాళ అనేకమైనటువంటి ప్రతి చిన్నదానికి కూడా, ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఏదో చిన్న సంఘటన జరిగితే అది నరేంద్ర మోడీకి అంటగడతారు, ఎక్కడో బెంగళూరులో చిన్న ఘటన జరిగితే అది నరేంద్ర మోడీకి కడతారు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది అనేటువంటిది మనం ఒకసారి గ్రహించి, కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలు అయ్యా. ఇంకొక ఇంపార్టెంట్ వాళ్ళ నరేంద్ర మోదీ గారికి సంబంధించింది ఏంటంటే,
మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ చేసినటువంటి సర్వేలు ప్రపంచ వ్యాప్త 22 మంది ప్రధానులను వెనక్కి నెట్టేసి నరేంద్ర మోదీ గారు 78% రేటింగ్ తో ముందు వరుసలో ఉన్నారు. అంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా మరొకసారి గతంలో చాలా సార్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈసారి 22 మంది ప్రధాని వెనక్కి నెట్టేసి 78% ప్రజలతో ముందున్నట్టుగా మన ప్రపంచ సర్వే చేసినటువంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. కానీ మీరు ఇందాక చేసినటువంటి సూచన ఒకటి మాట ఒకటి ఉంది. ఏంటంటే దేశంలో ఉండబడేటువంటి కుహనా సెక్యులరిస్టులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీ మీద బురద జరగడం. ఒకటి అంటాడు మరి ఉక్రెయిన్ యుద్ధం ఆపినోడు మన ఇక్కడ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గొడవలు ఎందుకు ఆపట్లేదు, మణిపూర్ లో జరుగుతున్నటువంటి గొడవలు కాపట్లేదు, ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నటువంటి గొడవలు ఎందుకు ఆపట్లేదు అని చెప్పి సిల్లీ కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రజలు ఏం చేస్తారు, ఇంకా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, మాట్లాడుకోవడం కూడా వృధా దండగా. కానీ కృష్ణమూర్తి గారు చెప్పండి, 75% ప్రజాదరణ అంటే నరేంద్ర మోదీ గారికి 78% ప్రజాదరణ అంటే ఎట్లా చూడాలి? అంటే ఆ తీసుకున్న కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు, వీటి సమస్యతో పాటు ప్రపంచంలో ప్రపంచ దేశాలతోటి దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడంలో చూపినటువంటి ప్రతిభ, చొరవ, వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అంశాలను కూడా ఆ సర్వేలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఇంత ప్రజాదరణ రావడానికి గల కారణాలను వాళ్ళు చెప్పినటువంటిది అవినీతి రహిత పాలన. వాళ్ళు చెప్పిన ప్రధానమైన అంశం అవినీతి రహిత పాలన, అభివృద్ధి. ఈ రెండు భారతదేశంలో వచ్చిన తర్వాత ప్రపంచ ప్రజలందరూ నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు అనేది స్పష్టంగా అవుతాము. చెప్పండి రాజుగారు, చెప్పండి, చెప్తా ఉన్నారు, చెప్పండి. ఇవాళ పాకిస్తాన్ మనకు ఏదైతే శత్రుదేశం అని మనం అంటున్నామో అదే పాకిస్తాన్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఇవాళ వేణువుల పొగుడారు. మీరు అన్నట్టుగా అవినీతి రహితమైనటువంటి జరుగుతున్నది అంటే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళు, వాళ్ళ రష్యన్స్, వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు పొగుడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆయన కాళ్ళు మొక్కడం ఏంటండి ఇది? ఒక్కసారి ఆచండి. అసలు యాక్చువల్ గా ఫారెన్ ఎక్కడైనా సరే ఎనీ ఫారెన్ కంట్రీస్ లలో అటువంటిది ఉంటుందా అంటే ఉండదు. ఒకప్పుడు ఇదే బైడెన్ వేరే ప్రధానమంత్రులు వస్తే అసలు వాళ్ళను తీసి పడేసినటువంటి పరిస్థితి, వాళ్ళ లేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పిలుద్దామా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇవాళ. అంటే ఈ దౌత్య సంబంధాల విషయంలో కానీ, తర్వాత భారత దేశ రక్షణ విషయంలో కానీ, ఇవన్నిటిని కూడా ఆయన ఇంకొక విషయం 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క స్కామ్ కూడా బయట వాళ్ళే ఏమన్నా ఇవన్నీ స్కామ్ ఉందా అంటే మీరు అన్నట్టుగా కరెక్ట్. మీకు అభినందనలు నిజంగా చెప్తున్నాను. ఇంకొక మాట కృష్ణమూర్తి గారు, రాజు గారు, వేణు గారు చెప్పిన దాంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్త, ఒక అంశం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనకు వస్తున్నారే, ఆ పర్యటనలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, ఆ పర్యటన మమ్మల్ని ఆలోచించి మోదీ గారిని కలవడానికి లేకపోతే ఆయన సభలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వండి ప్రజల నుంచి కోటాను కోట్ల విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటన్నింటినీ మేము ఎట్లా పరిష్కరించాలి? వస్తున్నారు, పెద్ద ఒత్తిడి పెరిగిపోతా ఉంది మాకు, అందరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మా సభలో అని చెప్పి వీటిని ఎట్లా పరిష్కరించాలి మోడీ గారు, ఇది పెద్ద ఇబ్బంది అయిపోయింది మాకు అని చెప్పి ఆస్ట్రేలియా ప్రధాని, అమెరికా ప్రధాని వాళ్ళు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల ప్రధానులు ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినట్టుగా మనం చెప్పే పత్రికల వార్తలు ఎట్లా చూడాలి కృష్ణమూర్తి గారు? అంటే అమెరికాలో అంటేనే ప్రజలందరూ మేము పాల్గొంటామనేటువంటి మాటలు వినిపెడుతున్నామని చెప్పి జో బైడెన్ చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి నిజంగా మీకు అభినందనలు. ఇంకొక ముఖ్యమైనటువంటి కృష్ణ గారు కూడా చెప్పినట్టుగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. వాళ్ళ అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలండి. వాళ్ళ ట్రిపుల్ తలాక్ ఏంటండి, అత్యంత సాహసోపేతమైనటువంటిది. ఇవాళ జన్మభూమి విషయంలో కానీ, ఇవాళ ఇంకో మనీ డిమానిటైజేషన్ కానీ విషయం చెప్తున్నాను. అసలు కూన్ బహతే హై అన్నారు 370 ఆర్టికల్ కు. తర్వాత ఏ అంటే 370 ఆర్టికల్ ఎప్పుడైతే తీసేస్తారో తీసేయక ముందు
ఖూన్ బహతే హై, ఖూన్ కా నదియా బహే అన్నారు. ఏమైంది ఖూన్ కా నదియా అంటే? నేను చెప్తున్నాను, బ్రహ్మాండమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి దేశ భక్తితో కూడుకున్నటువంటి ఎవరైతే పరి ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళకి అందరూ తల వంచాల్సిందే. దీనికి తార్కాణం ఇదే, ఆయనే. ఓకే, కృష్ణమూర్తి గారు, జో బైడెన్ చేసినటువంటి వ్యాఖ్య, అమెరికాలో నరేంద్ర మోదీ గారు వస్తున్నారంటే తమకు వ్యక్తులు వస్తా ఉన్నాయి, మమ్మల్ని ఆ సమావేశానికి ఆహ్వానించండి, మేము ఆ సమావేశంలో పాల్గొంటామని చెప్పి ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని చెప్పి చేసినటువంటి కామెంట్ ఎట్లా చూడాలి? ఇదన్నీ చూస్తుంటే గతంలో మనం లేదు ప్రసాద్ గారు, స్వామి వివేకానంద భారతదేశం గురించి చికాగోలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఈ రకమైన సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వామి వివేకానందను అంటే అతి చిన్న వయసులో ఈ రకమైనటువంటి భావజాలంతో భారతదేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి చేసినటువంటి ప్రయత్నాలను అప్పుడు ప్రపంచ దేశాలలో అధినేతలు పొగిడారు. ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. తాజాగా అంటే నేను చెప్పాల్సిందంటే అభినవ వివేకానంద లాగా ఇప్పుడు నిన్నటి ఘటనను మనం గుర్తుపెట్టుకుంటే అభినవ వివేకానంద అని మనము ఇక్కడ స్పష్టంగా నేను చెప్పదలుచును. కారణం ఏంటంటే మోడీ గారు అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఆయా దేశాల నాయకులతో మాట్లాడినప్పుడు కానీ ఆయా దేశాలతో సంబంధాలు కృష్ణమూర్తి గారు, స్వామి వివేకానంద గారు విదేశీ పర్యటన చేస్తూ వచ్చినటువంటి ఆదరణ రాగా ఇప్పుడు కూడా భారతీయులకు కావాలనేటువంటి ఆదరణ గొప్పతనం వస్తుందంటే ఇది నరేంద్ర మోదీ గారి గొప్పతనం. ప్రతి భారతీయుడు గర్వించాల్సినటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. మనం ఇంకొక అంశంలో పోదాం. అది మనకు సమయం కూడా కొద్ది సమయం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ జిల్లాకు పోయినా కాళేశ్వరం నీళ్లు మీకే మొదలు. కాళేశ్వరం నీళ్లతో మీ కాళ్ళు గడుగుతున్న పరిస్థితి ఉన్నది. కానీ కాళేశ్వరంకు ఇప్పటిదాకా కాళేశ్వరం నుంచి కనీసం పంట కాలువలు నిర్మాణం ఎక్కడ జరగలేదు అనేది స్పష్టంగా వాస్తవంగా మనకు ఉన్నది. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ముసి నదిలో కూడా నీళ్లు పోస్తామంటారు, హుస్సేన్ సాగర్ ను, గండిపేటను, హిమాయత్ సాగర్ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపుతామంటారు. దీన్ని ఎట్లా చూడాలి? కృష్ణమూర్తి గారు మీరు తక్కువ సమయంలో చెప్పండి, తర్వాత రాజుగారితో మాట్లాడండి. సర్వరోగ నివారణ అంటే జిందాదేశ్ మాత అని ఎందుకంటే చెప్పారు. సర్వరోగ నివారణ జిందాదేశ్. నీకు ఏ రోగం వచ్చా తగ్గిందా లేదా తర్వాత విషయం. ఇప్పుడు అదే తయారైపోయింది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఆర్థిక మంత్రికి అబద్ధాల మంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. ఆర్థిక కాస్త అబద్ధాల మంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. ఏడికో అదే అంటాడు. నిన్న హుస్సేన్ సాగర్ లో కొబ్బరిని నింపిండు. వీళ్ళు హుస్సేన్ సాగర్ లో కొబ్బరిని నింపిర్రు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆ కార్మిక నిర్మించారు. ఇప్పుడు ఇది కాళేశ్వరం కోసం అంటే చెప్పడం వరకు బాగానే ఉంటుంది. ఆ పూటకు కదా తుపాకీ రాముడి కథల్లాగా మొత్తం ఏమో ఏంటంటారు వాళ్ళు. కనిపించే నాదే ఇదంతా నాదే ఒక్కపోతే ఏమంటాడు వాడు. ఆ రకంగా ఇష్టం ఉండగా ప్రజలు నాకు వేదిక ఇచ్చారు, నాకు మైక్ ఇచ్చారు, నేను మాట్లాడితే అని చెప్పింటారు, నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్న మనుషులు కాబట్టి కూర్చుంటారు అని అనుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళు చెప్పడం ఉంటుంది, ఆచరణ చేసి చూపించాలి కదా. ఆచరణ లేని ఎందుకు సాకారం కాకుండా కళ సాకారం కాకుండా కళ మొత్తం కళని బ్రహ్మాండంగా కళలు కలండి అని చెప్తే కళ సాకారం చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ద్వారా నీళ్లు తెచ్చి హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కూడా నింపుతాము. నదిలో కూడా కాళేశ్వరం నీళ్లు పారిస్తుంది. మొత్తంగా ఆ కాళేశ్వరం నీళ్లతోటి ఇవన్నీ గండిపేట, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ తో మన మూసినదంతా కూడా ఇవే నీళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి రాజుగారు? చూడండి, కాళేశ్వరము 36,000 కోట్లు అని చెప్పేసి 1,36,000 చేశారు. తుమ్మిడిహట్టి పరిస్థితి ఏందో మనకు అందరికి తెలుసు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ సరే ముందు మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా సరే ఎస్టిమేట్లు ఏదైతే ఉన్నదో ఆ ఎస్టిమేట్ కు చేసేటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు.
తర్వాత ఇదే కాళేశ్వరం ఇంకొక 8 కిలోమీటర్ల ముందు గనుక కడితే 36 కదా 20 వేల కోట్లకే తయారవు. అంతకన్నా బ్రహ్మాండంగా న్యాచురల్ గ్రావిటీ మీద అది వచ్చేది, ఏది వాటర్ వచ్చేది, అది లేదు. అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నటువంటిది ఏంటంటే కమిషన్ల రాజ్యం అయిపోయింది. దేంట్లో కూడా కమిషన్లు తీసుకోవాలి, వేల కోట్ల రూపాయలు కమిషన్ అయిపోయాయి. కాళేశ్వరం నీళ్లు మూసిలో పారించడానికి అవకాశం ఉందా లేదా ఉంటే మాట అసలు ఎట్లా వస్తాయండి? వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఉందా అంటే ఒక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అతను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మైనటువంటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాని మీద మనకు తెలియడం లేదు. ఒకవేళ కనుక అదే కాళేశ్వరం కనుక మొత్తం కనుక నీళ్ళు లేక డ్రాట్ ఏరియా వచ్చిందనుకో, డ్రాట్స్ పరిస్థితి వచ్చిందనుకోండి, వస్తే అక్కడ నడిచేటువంటి ఏదైతే ఆ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో ఒక ఎకరానికి దాదాపుగా 1,15,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఆ 1,15,000 రూపాయలు కడితే ఇక నష్టం కాకుంటే దాన్ని ఏమంటారండి? దాన్ని ఆ పవర్ అంతా ఎక్కడి నుంచి రావాలి? ఆ పవర్ కట్టేటువంటి పైసలన్నీ ఎప్పుడు కట్టాలి? తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఎంత దారుణమైనటువంటి. ఇప్పుడు చెప్పండి. అదే కాళేశ్వరంలో నీళ్ళు లేకపోవడం కాదు, ఉన్న నీళ్లు లేకపోతే కూడా రివర్స్ పంపింగ్ అయ్యి సార్ అవి అక్కడక్కడే తిరుగుతుంది సరుకులు, అక్కడే సరే వేరే రావట్లేదు. అంటే అక్కడ అది ఇట్టాల్సిన స్థలం కాదు. మీరు అన్నట్టుగా ఇంకొంచెం 8 కిలోమీటర్ల దూరంలో కట్టుకుంటే ఇంకొంచెం దానికి సంబంధించిన గ్రావిటీ చాలా బాగుండేది. కూడా ప్రపంచంలో వీరు చెప్పిన ప్రపంచంలో ఆదర్శవంతంగా నిలిచేది. ఏదైతే బీఆర్ నాయకులు చెప్పుకుంటారో నిలిచేది ఖచ్చితంగా. లేట్ అయింది. రాష్ట్రంలో ప్రసాద్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తున్న స్పష్టంగా అర్థమైతా ఉంది. ఈ 311 జీవో ఎత్తేయడం కోసం మాట తప్ప మరొకటి కాదు. కాళేశ్వరం నీళ్లు గట్టు దాటి బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కడ కాదు. ఇది మనకు స్పష్టంగా అర్థమైంది. అట్లనే భారతదేశ ప్రధానికి దేశం బయట జరుగుతున్నటువంటి ఆదరణ గౌరవం చూసి ప్రతి భారతీయుడు గుండెలు ఉప్పొంగుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమైంది. ఇది ఈ రోజు మన చర్చలో తేలినటువంటి అంశం. ఇది ఈ రోజు ఎదిరించడం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కృష్ణమూర్తి గారికి అలాగే పివి రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిరిగి రేపటి ఎదిరించే కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే.